వీరాంపూర్ ఏరియాలో సురేష్ గారు ఇంకా కొంతమంది స్పోర్ట్స్ మెన్స్ ఏఐటీసీ యూనియన్లో జాయిన్ అయినందుకు వారికి ఏఐటీసీ యూనియన్ తరఫున అభినందన తెలియపరుస్తూ ఏఐటీసీలో స్వాగతిస్తూ వారికి కూడా ఈ స్పోర్ట్స్లో తగిన ప్రాధాన్యత కలిగిస్తామని చెప్పేసి ఏఐటీసీ యూనియన్ తరఫున తెలియపరుస్తాం. సింగరేణిలో గత 3 సంవత్సరాలుగా స్పోర్ట్స్ మెన్స్కి మెటీరియల్ ఏమీ రావట్లేదు, తగిన ప్రాధాన్యత కలిగిస్తలేరు సింగరేణిలో స్పోర్ట్స్ మెన్స్కి. ఈ విషయాన్ని గత నెల డైరెక్టర్ పా గారి పరిధికి తీసుకెళ్ళి చెప్పాము. ఈ సంవత్సరం మెటీరియల్ ఈ స్పోర్ట్స్ స్టార్ట్ అయ్యే లోపలనే తప్పనిసరిగా ఇష్యూ చేస్తామని చెప్పారు. అట్లనే స్పోర్ట్స్ మెన్స్కి తగిన ప్రాధాన్యత ఇవ్వాలి. కొన్ని చోట్ల కొన్ని కంపెనీలలో స్పోర్ట్స్ మెన్స్కి ప్రత్యేకంగా వాళ్ళకి జాబ్ క్రియేట్ చేసి కూడా ఇచ్చేటటువంటి పరిస్థితి ఉన్నది. కానీ సింగరేణిలో మాత్రం ఉన్న ఎంప్లాయీస్కే కనీస రిలీఫ్లు కూడా సరిగా ఇవ్వని పరిస్థితి ఉంటుందని కూడా చెప్పాం డైరెక్టర్ పా గారికి. ఆయన కూడా మాట్లాడుతూ ఉన్నారు. స్పోర్ట్స్ సూపర్వైజర్స్ కానీ స్పోర్ట్స్ సంబంధించిన అధికారులు కానీ అందరూ కూడా నిష్పక్షపాతంగా ఎవరైతే క్రీడల్లో మంచిగా రాణిస్తారో వాళ్ళకే తగిన ప్రాధాన్యత ఇవ్వాలని మేము ఏఐటీసీగా కోరుతా ఉన్నాం. ఈరోజు వీరాంపూర్ ఏరియాలో సురేష్ గారు ఇంకా కొంతమంది స్పోర్ట్స్ మెన్స్ ఏఐటీసీ యూనియన్లో జాయిన్ అయినందుకు వారికి ఏఐటీసీ యూనియన్ తరఫున అభినందన తెలియపరుస్తూ ఏఐటీసీలో స్వాగతిస్తూ వారికి కూడా ఈ స్పోర్ట్స్లో తగిన ప్రాధాన్యత కలిగిస్తామని చెప్పేసి ఏఐటీసీ యూనియన్ తరఫున తెలియపరుస్తాం. సింగరేణిలో గత 3 సంవత్సరాలుగా స్పోర్ట్స్ మెన్స్కి మెటీరియల్ ఏమీ రావట్లేదు, తగిన ప్రాధాన్యత కలిగిస్తలేరు సింగరేణిలో స్పోర్ట్స్ మెన్స్కి. ఈ విషయాన్ని గత నెల డైరెక్టర్ పా గారి పరిధికి తీసుకెళ్ళి చెప్పాము. ఈ సంవత్సరం మెటీరియల్ ఈ స్పోర్ట్స్ స్టార్ట్ అయ్యే లోపలనే తప్పనిసరిగా ఇష్యూ చేస్తామని చెప్పారు. అట్లనే స్పోర్ట్స్ మెన్స్కి తగిన ప్రాధాన్యత ఇవ్వాలి. కొన్ని చోట్ల కొన్ని కంపెనీలలో స్పోర్ట్స్ మెన్స్కి ప్రత్యేకంగా వాళ్ళకి జాబ్ క్రియేట్ చేసి కూడా ఇచ్చేటటువంటి పరిస్థితి ఉన్నది. కానీ సింగరేణిలో మాత్రం ఉన్న ఎంప్లాయీస్కే కనీస రిలీఫ్లు కూడా సరిగా ఇవ్వని పరిస్థితి ఉంటుందని కూడా చెప్పాం డైరెక్టర్ పా గారికి. ఆయన కూడా మాట్లాడుతూ ఉన్నారు. స్పోర్ట్స్ సూపర్వైజర్స్ కానీ స్పోర్ట్స్ సంబంధించిన అధికారులు కానీ అందరూ కూడా నిష్పక్షపాతంగా ఎవరైతే క్రీడల్లో మంచిగా రాణిస్తారో వాళ్ళకే తగిన ప్రాధాన్యత ఇవ్వాలని మేము ఏఐటీసీగా కోరుతా ఉన్నాం.